తన సాక్ష్యాన్ని తన పిల్లలకి తెలియజేస్తున్నాడని. దేవుని దాసులు ఏమండి, దేవుని దాసులు దేవుడు చేసిన సహాయాన్ని, దేవుడు చేసిన మేలును, దేవుడు చేసిన ఉపకారాన్ని తన పిల్లలకి ఆయన తెలుపుతున్నాడు. ఇప్పుడున్న జనరేషన్లో దీనిని ఏమంటారంటే షేర్ చేయడం అంటారు. అంతే కదండి. వాట్సాప్లో ఏం చేస్తాం మనం? షేర్ చేస్తాం. షేర్ చేసింది ఏమంటాం? ఉపయోగం లేని ఎన్నో పంపిస్తుంటారు కదా. అందరికీ మేలుకరమైనది పంపించండి, చాలా మంది పంపించండి అని చెప్పి వాట్సాప్లో ఏమని పెడతారు? పోస్ట్ పెడతారు. దాన్ని ఏం చేస్తారు? మంచిదైతే షేర్ చేస్తారు. దేవుని యొక్క దాసులు కూడా ఏమండి, ఆయన క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల క్రితము ఏమండి లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మేలు కలగాలని, ఉపకారం కలగాలని, దీవెన కలగాలని ఆయన చేసేసి ఉన్నాడని. ఏమండి, ఎందుకు ఆయన ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడంటే, దేవుని యొక్క దాసులు ఏ విధంగా అయితే దీవుని పడ్డాడు, దేవుని దాసులు ఏ విధంగా అయితే ఆశీర్వాదం పడ్డాడు, దేవుని దాసులు ఏ విధంగా అయితే గొప్పవాడిగా ఉన్నాడో, అలాగూ నా పిల్లలు కూడా అలాగే ఉండాలని ఆయన హృదయవాంఛ, ఆయన ఆలోచన. అందుకనే ఆయన ఈ విషయాన్ని తన పిల్లలకు తెలియజేస్తున్నాడు. ఆయన తన పిల్లలకు చేస్తున్నాడు. ఎంత మంచి ఆలోచన అంటే, నా పిల్లలు నా పొరుగు వాళ్ళు బాగోవాలి, నా పొరుగు వాళ్ళు దీవెనకరంగా ఉండాలి, నా పొరుగు వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండాలనే ఆలోచన ఎవరికి వస్తుందని సాధారణంగా ఎవరైతే దేవుని అమితముగా ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని అమితముగా ప్రేమిస్తారో వారికి మాత్రమే ఆలోచన వస్తారు. ఎలాంటి ఆలోచన? నా వలె నా పొరుగు వారి క్షేమంగా ఉండాలి, కాబట్టి వారి జీవితంలో మేలులు కలగాలి, వారి జీవితంలో ఉపకారాలు కలగాలి, వారు ఆశీర్వాదాలు కారణులుగా ఉండాలని చెప్పి ఆలోచన దేవుని ప్రేమించి వారికి మాత్రమే కలుగుతుందండి. కీర్తనకారుడు లేక దేవుడి దాసుడు ఏమంటే, దేవుడు తన జీవితంలో చేసిన ఉపకారాలు, సహాయాలు, మేలులను తన పిల్లలకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఎప్పుడు ఎక్కడనంటే కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృపా నిత్యముండును. సరిపోతున్నాను. యెహోవా దయాళుడు. 3 విషయాలు ఇక్కడ కీర్తనకారుడైన దేవుడి కోసం తెలియజేస్తున్నాడు. యెహోవా ఎవరంట? దయాళుడు. ఏమండి, కాబట్టి ఆయన ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. అలా చెల్లిస్తే ఏం కలుగుతుందంటే ఆయన కృప నిత్యము ఉంటుందట. దేవుని నామమున మహిమ కలుగుగాక. ఏమండి, ఆయన కృప నిత్యము ఉంటుందట. అలాగూ ఏమండి, ఎవరైతే ఆయన కృప నిత్యము నాకు ఉండాలని కోరుకుంటారో వారు ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇదే 107వ అధ్యాయము ఏమండి 107వ అధ్యాయము 2వ వచనము, 2వ వచనం చదవండి. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక, విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుతారట. అవునండి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే మాట ఏమండి యెహోవా విమోచించిన వారు పలుకుతారట. విరోధుల చేతుల్లోకి దేవుడు తప్పించి, లోక సంబంధమైన విరోధ చేతుల నుంచి, సాతాను అంధకార శక్తుల నుంచి దేవుడు తప్పించి ఏమండి తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి అనగా లోకంలో ఉన్న ప్రతి స్థలం నుంచి కూడా దేవుడు విడుదల కలగజేసిన వారు, దేవుడు పోగు చేసిన వారు మాట పొందుతారట. దేవునామమున మహిమ కలుగుగాక. ఈ విషయాన్ని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు తన సాక్ష్యాన్ని తన పిల్లలు తెలియజేస్తున్నాడని, తన సాక్ష్యాన్ని తన పిల్లలు తన జీవితంలో దేవుడు చేసిన మేలు ఉపకారం గురించి తన పిల్లలకి తన సాక్ష్యంగా తెలియజేస్తూ ఉన్నాడండి. ఆయన యెహోవా ఎవరంటే దయాళుడు. యెహోవా అంటే ఎవరు? ఈ మాట ప్రతి ఒక్కరు ఎప్పుడు కూడా గుర్తించుకోవాలి. మన దేవుడు సామాన్యమైన వాడు కాదు. మనం ఏ దేవుడికి అయితే
ప్రార్థన చేస్తున్నామో, ఏ దేవుడైతే మనం ఆరాధిస్తున్నామో ఆయన సామాన్యుడు కాదు. ఇదెప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అవునండి, ఒక భగవంతుడు మనకు తోడుకున్నాడని ఎంత ధైర్యం ఉంటారండి? ఏమండి, ఎమ్మెల్యే తెలిసినట్టు మనకి ఎలా ఉంటుందండి? ఊళ్ళో ఎమ్మెల్యే తెలిస్తే కాస్త కాలు తాగేసి తిరుగుతూ ఉంటారు. అదే విధంగా ఎంపీ తెలిస్తే, ఇక్కడ మంత్రి తెలిస్తే, ప్రధానమంత్రి తెలిస్తే వారి కంట గొప్పవాడైన దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రధానులు, అధికారులు, ఈ లోక సంబంధమైన వారందరికంటే గొప్పవాడు నీ దేవుడు, నా దేవుడు, దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆయన యెహోవా, అది ఆయన సర్వశక్తి గల దేవుడు. ఎవరండి? సర్వశక్తి గల దేవుడు. మనం గుర్తుపెట్టుకోవాలండి, సర్వశక్తి గల దేవుడు, సర్వ సృష్టికి కారకుడు, ప్రపంచానంతా కూడా సృష్టించిన వాడు, ఏనువాడు, నడిపించేవాడు. అంతేకాకు లోకంలో ఉన్న అందరినీ కూడా తన చేతులతో నిర్మించిన వాడు దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా ఒక మాటలో కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉన్నాయి. ఇప్పుడు చెప్పినది కూడా చూడండి, కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే దేవుని నామమున మహిమ కలుగును గాక. సమస్తానికి సృష్టికర్త ఆయన. ఎవడి? సమస్తానికి కూడా సృష్టికర్త. ఈ సృష్టికర్త దేవుడు, ఈ సర్వశక్తి గల దేవుడు, లోకాన్ని కలగజేసిన దేవుడు, లోకాన్ని పాలిస్తున్న దేవుడు, ఈ దేవుడైన యెహోవా ఎలాంటి వాడు అంటే, ఎలాంటి వాడండి? చదవండి, ఎలాంటి వాడైనా? యెహోవా దయాళుడు. మొదటి చెబుతున్నాము, ఎవరైనా దయాళుడు, దయగలిగిన దేవుడు. కాబట్టి దయాళుడు అని ఏకవచనం కాదండి, ఇది బహువచనం. అంటే ఏకవచనం అయితే ఒక్కరికే సహాయం చేసే దేవుడు, ఒక్కరికే మేలు చేసే దేవుడు. ఈయన ఒక్కరికే కాదు, కాబట్టి ఈయన ప్రతి ఒక్కరి పట్ల ఉపకారం చేసేవాడు, ప్రతి ఒక్కరిని మేలు చేసేవాడు, ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసేవాడు ఆయన. అందుకే ఆయన గురించి ఏమరాబడిందంటే యెహోవా అందరికీ ఉపకారి. 145 కీర్తన 9వ వచనం మాట్లాడడం చూడండి. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. సరిపోతున్నాయి. యెహోవా అందరికీ ఉపకారి, అందరికీ ప్రతి ఒక్కరికి ఉపకారం చేసే ఆయన. ఏమండి, మనం సాక్ష్యం చెప్పినా చెప్పకపోయినా, ఆయన ఇచ్చే గాలి పిలిచేయకుండా మనం బ్రతకలేమండి. గాలి కోసం హాస్పిటల్కి వెళ్తే ఎంత పొడిగాడు పిల్లట ఆక్సిజన్. అదే ఆక్సిజన్ మనం పుట్టినప్పుడు ఇప్పుడు వరకు కూడా ఫ్రీగా పొందుకుంటున్నాం. మాదికారి మా యొక్క డైరెక్టర్ ఉన్నాడు, ఆయన దుబాయ్లో ఈ తీవ్ర ముదిరిగా పనిచేస్తాడు. ఆయన యాక్సిడెంట్ జరిగిందండి. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయన డ్రైవర్ చనిపోయాడు. కాబట్టి ఇంకొక ఇంజనీర్కు చాలా ప్రమాదం అయిపోయింది. ఈయనకైతే లంగ్స్ పాడిపోయి యవనస్తు దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా ఏమండి లంగ్స్ పాడిపోయింది, గాలి పీల్చుకోలేడు. 1 గంట తర్వాత ఇమ్మీడియట్గా ఆక్సిజన్ పట్టుకొచ్చి ఇవ్వాలండి. ఆక్సిజన్ సిలిండర్ ఎప్పుడు కూడా ఉంటుంది, కాలు మీద వెళ్ళినప్పుడు కూడా ఆక్సిజన్ సిలిండర్ ఉండదండి. ఎంత రెడీ ఉంటాయి, ఒకటేమో కూడా దగ్గర పెట్టుకుంటాడు, గంట కారణంలో మళ్ళీ వెంటనే ఆక్సిజన్ పెట్టుకుంటూ ఉంటాడు. రీసెంట్గా అది కూడా ఇబ్బంది అయిపోయింది. లోపలికి గొడవ పెట్టి డైరెక్ట్గా ఆక్సిజన్ మీదే బతుకుతున్నాడు ఆయన. పీపుల్ సంఘం కాబట్టి ఆక్సిజన్ లేకపోతే ఎంత బిల్లు వేస్తారు తెలుసా? కొన్ని సంవత్సరాలుగా ఆక్సిజన్ అందిస్తుంటే చాలా బిల్లు. కానీ ఆ బిల్లు లేకుండా మన చిన్నప్పటి నుంచి ఉచితంగానే పొందుకుంటున్నాం. పీపుల్ సంఘం మనం సాక్షి ఎప్పుడైనా చెప్పాము, కాలు నీరు కాబట్టి ఇవన్నీ కూడా ఆయన ఇచ్చి ఉచితంగా ఇచ్చే అయ్యే కాకుండా ఇంకా ఎన్ని ఉపకారాలు చేస్తున్నాడు ఆయన. ఏమండి, దయాళుడనే మాటలు ఆయన కనికరములు, ఆయన సమస్త కార్యములు ఉన్నమాట. దేవుని నామమున మహిమ కలుగును గాక. సమస్త కార్యములు కాదు, నువ్వు ఆలోచించకపోయినా, ఏమండి నువ్వు ఆయన గురించి ఆలోచించకపోయినా ఆయన ఎల్లప్పుడూ నీ మీద దయగలిగి ఉన్నాడు, నా మీద దయగలిగి ఉన్నాడు. ఆయన ఉపకారి. ఏమండి, ఉపకారైన ఆయనకి ఏం చేయాలట? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, కృతజ్ఞత తెలియజేయాలట. ఎవరైనా మనకు ఆపద ఉన్నప్పుడు వదిలిపెట్టారనుకోండి, ఏమండి ఆపద ఉన్నప్పుడు ఆదుకున్నారనుకోండి,
వాళ్ళకి ఏం తెలియజేస్తాం? కృతజ్ఞత తెలియజేస్తాం. ఏం తెలియజేస్తామండి? మీ రోడ్లో వచ్చి మాట్లాడలేదు. కృతజ్ఞత తెలియజేస్తాం అవునండి. అవును, ఎవరైనా సహాయం చేస్తే థ్యాంక్స్ అని చెప్తాం. మరి ఇంగ్లీష్ వాడు వెళ్ళిపోమని చెప్పమన్నారు. థ్యాంక్స్ చెప్పేద్దాం కదండి. థ్యాంక్స్ చెప్పండి ఎవరు ఉంటారు? అవునండి, చెప్తాం. కృతజ్ఞత చెప్తాం. అంటే ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మానవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకూడదండి. మానవుడు కృతజ్ఞతాస్తుతులు ఏమంటే కావాలని కోరుకుంటున్నారంటే భజన కోరుకుంటున్నాను అర్థం. మానవులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకూడదు. కృతజ్ఞతాస్తుతులు పొందదగిన వాడు సర్వశక్తిగా దేవుడు ఒకరు మాత్రమే. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16 మాట్లాడుతూ చూడండి. దినవృత్తాంతం మొదటి దినం 16 ఎవరు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించొద్దు. దయచేసి కృతజ్ఞతలు చెప్పాలి. చూడాలి, యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతులను నొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజలు దేవుని నామమున కలుగుగాక. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతులను నొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజలు. ఆయన మాత్రమే స్తుతులు పాత్రుడు దేవుని నామమున కలుగుగాక. ఆయన స్తుతులు అర్పించాలి. మనుషులకి ఏం చెప్పాలి? కృతజ్ఞత థ్యాంక్ చెప్పాలండి. అవునండి, ఓకే అండి. ఎవరన్నా మనకి ఆకలితో ఉన్నప్పుడు, ఆహారం పెట్టినప్పుడు, మరి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు, ఆదుకున్నప్పుడు ఏం చేస్తాం? థ్యాంక్ చెప్తాం కదండి. కృతజ్ఞత చెప్తామా చెప్పమా? మీరు చెప్పాలా? చెప్తాం కదండి. మీరు చెప్పలేదనుకోండి, చెప్పలేని అర్థం. చెప్తాం కదండి. చెప్పినప్పుడు చెప్పలేదనుకోండి, రెండోసారి ఆయన మన ముఖం చూడకుండా ఇష్టపడతారా? ఇష్టపడతాం. ఏమండి, మరి చెప్తే బ్రదర్ సిస్టర్, అయ్యా మీరు ఆపదలు ఆదుకున్నారు, నా ఆకలి లోపల అన్నం పెట్టారు, నాకు మార్గం చూపాలని చెప్తే ఆయన ఎలా ఉంటారు చెప్పండి? చాలా సంతోషపడతారు. అవునా సార్? బ్రదర్ మళ్ళీ ఎప్పుడైనా నీకు అవసరం అవుతుందని చెప్పండి, మీకు ఏదైనా అవసరం అవుతుందని చెప్పండి, నేను ఉన్నానని చెప్పండి అంటారు కదండి. దాన్ని కృతజ్ఞత అంటారు. ఆ మూడోది అదే. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముగా రిపీట్ అవుతుంది. ఆయన కృప దేవుని నామమున మహిమకలుగుగాక. రిపీట్ అవుతుంది మళ్ళా రిపీట్ అవుతుంది. ఎప్పుడు? ఆయన దయ పొందుకున్నప్పుడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయన కృప ఎలా ఉంటుందట? నిత్యము ఉంటుందట. మానక నిత్యము ఉంటుంది. రిపీట్ అవుతూ ఉంటుందట. ప్రేమ సంగమ, నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా. నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా. ఆయన ద్వారా మేము ఈ విషయాలన్నీ కూడా కీర్తనకారుడు దేవుడికి రాష్ట్రం తెలియజేస్తున్నాడు. దేవుడు నాకు అన్నీ చేశాడు, ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు. దేవుడు ఎన్నో మేలు ఉపకారాలు చేశాడు ఆయన. అందుకని అతనిచ్చమైన విశ్వాసం కలిగి ఆయన సాక్ష్యాలు తెలియజేస్తున్నాడు. ఇంతకీ కీర్తనకారుడు ఏం చేశాడు? దేవుడు ఏ ఉపకారం చేశాడు కీర్తనకారుడు? దేవుడు చూడండి, కీర్తన గ్రంథము 35:7 ఇక దేవుని దోషమైన కీర్తనకారుడికి దేవుడు ఏమని చేశాడు? ఆయన యొక్క దయలో ఉన్న ఆయన యొక్క దయ ఎలా ఉన్నదో చూద్దాం. కీర్తన గ్రంథం 35:7
యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఈ మాట ప్రతి ఒక్కరు చెప్పాలి. దీంట్లో ఏముందో తెలుసండి? దీంట్లో దీవెన ఉంది, దీంట్లో ఆశీర్వాదం ఉంది, దీంట్లో మేలు ఉంది, దీంట్లో ఏమంటే కృప వెంబడి కృప ఉంది, కృప నింపుటవుతూ ఉంటాయి. దయచేసి చెప్తారా? యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. ఈ మాట దావీదు గారు చెప్తున్నారండి. రాజైన దావీదు గారు చెప్తున్నాడు. ఎప్పుడో తెలుసండి? చిన్నప్పటి నుంచి తాను బాలుడిగా ఉన్నప్పటి దగ్గర నుండి వృద్ధాప్యం వచ్చే వరకు కూడా దేవుడు ఆయన పట్ల చేసిన కార్యాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని, ఆయన చూపించిన విస్తారమైన దయ జ్ఞాపకం చేసుకుని ఆయన అంటాడు, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. అంటే ఈ కీర్తనకారుడు తనకు దేవుడిచ్చిన క్షామ స్థితిని ఎవరో తెలిసి పర్వతములను సంబోధిస్తున్నాడు. పర్వతములను సంబోధిస్తున్నాడు. ఏమండి? దేవుడు ఆ యొక్క దావీదు గారికి ఇచ్చిన క్షామ స్థితి ఏదో ఉందో దాన్ని పర్వతములా ఉందన్న దేవుడు నామమున మహిమకలుగాక. అనగా అనగా బాలుడుగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే తోడుగా ఉండి శత్రువులు జయించడానికి శక్తినిచ్చాడు, ఆ తర్వాత ఏమంటే యుద్ధాలలో శత్రువులు జయించడానికి ఏ విధంగా జీవించాడు, ఆ తర్వాత రాజ్యాన్ని పంపించడానికి ఏ విధంగా దేవుడు తోడుగా జీవించాడు, ఆ తర్వాత కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుతున్నాడు, ఆ తర్వాత కుటుంబాన్ని వాళ్ళు ఏ విధంగా విశ్రామం చేస్తున్నాడు, ఆ తర్వాత ఆయనకి ఏ విధంగా కీర్తిని కలగజేస్తున్నాడు, దీనంతటినీ కూడా కలిపి అయినా ఉన్నాడంటే నా పర్వతము స్థిరపరచవు ప్రభువా. దేవుని నామమున మహిమకలుగాక. ఏమండి? ఆయన పర్వతాన్ని స్థిరపరచాడు. ఆయన కుటుంబాన్ని, ఆయన భార్య పిల్లలు, ఆయన కొన్న సమస్తాన్ని కూడా ఆయన ఒక పర్వతమున స్థిరపరచాడట. దేవుడు దయ కలిగి దేవుని నామమున మహిమకలుగాక. ప్రియమైన సంగమా చూడండి, ఎలాగో స్థిరపరచాడు. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 16, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 16 దేవుడు అతని పట్ల చేసిన కార్యం. సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 16 నీ పట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని దేవుని నామమున మహిమకలుగాక. దావీదుకు సర్వశక్తి గల దేవుడు, ఏది యెహోవా అయితే మనం అనుకున్నామో ఆ సర్వశక్తి గల దేవుడు, సమస్తాన్ని పరిపాలించేవాడు, సమస్తాన్ని ఏలే దేవుడు అంటాడు దావీదు గారితో, నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యము నిత్యము స్థిరమగును. ఆయన సంతానము ఆయన రాజ్యము నిత్యము స్థిరంగా ఉంటుందట, కదలకుండా. కొండ ఏదైతే పర్వతం ఏదైతే స్థిరంగా ఉండదో అలాగూ కదలకుండా పర్వతంలో ఉండదట. అంతేకాకుండా ఆయన సింహాసనం కూడా నిత్యము స్థిరపడుతుందట. ఆయన తర్వాత ఆయన కుమారులకి, ఆ తర్వాత ఆయన కుమారులకి ఆయన అదేనండి దేవుడి కృప అన్న దేవుని నామమున మహిమకలుగాక. అవునండి? దావీదు గారు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత అవునండి ఆ యొక్క సింహాసనం వల్ల ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఆయన కుమారుడైన సొలొమోనుకు ఇచ్చాడు దేవుని నామమున మహిమకలుగాక. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన దేవుడు, దేవుని నామమున మహిమకలుగాక. ఆయన కుమారుడికి వల్ల ఆయన ఏమండి తన సింహాసనాన్ని దేవుడు ఇచ్చినాడు. మొదటి 9:5 చూడండి. మొదటి 9:5 నీ సంతతిలో ఒకడు దేవుని నామమున మహిమకలుగాక. ఇశ్రాయేలు మీద నీ సింహాసనము స్థిరకాలము స్థిరపరచును. నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలు సింహాసనాసనుడే యొండక మాడనని నీ తండ్రిని దావీదునకు నేను సెలవిచ్చినట్లు ఇశ్రాయేలు మీద నీ సింహాసనము చిరకాలం వరకును స్థిరపరచుదును. ఇది దేవుడు యెహోవా సొలొమోనుతో చెప్తున్నాడు. తండ్రిని దేవునికి వాగ్దానం చేశాడు, దావీదు గారికి వాగ్దానం చేశాడు, స్థిరపరచాడు. తర్వాత కుమారుడు చెప్తుంది ఆ వాగ్దానాన్ని తెలియజేస్తున్నాడు. తర్వాత వారి కుమారుడికి దేవుని నామమున మహిమకలుగాక ఆ యొక్క సింహాసనాన్ని కీర్తిని స్థిరపరుస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు నమ్మకమైన దేవుడు. ఎప్పుడైతే దేవుని యందు మనం నమ్మకం కలిగి ఉంటామో ప్రియమైన సంగమా, మనం వద్దినట్టుమే కాదు, మన కీర్తి ప్రతిష్టలు భూమి ఉన్నంత కాలం దేవుని నామమున మహిమకలుగాక. దావీదు గారు చనిపోయారు, ఈ లోకం వెళ్ళిపోయాడు.
అయినా కూడా ఏమండి ఈ లోకాన్ని రక్షించడానికి, లోకాన్ని పరిపాలించడానికి దేవుడి మానవుడు వస్తే ఎవరి సింహాసనం కూర్చున్నాడు రాబడి తెలుసండి? ఎవరి సింహాసనం? దావీదు సింహాసనం. మన దేవుడు అంతా గొప్పవాడు. మన దేవుడు అంతా గొప్పడు. ఒకసారి కనుక ఆయన వాగ్దానం చేస్తే ఏమండి వాగ్దానం నిలబెట్టగల సమర్థుడు దేవుని అమలు కాక. అందుకనే దావీదు ఏమన్నాడంటే ఏమండి ఆయన అంటున్నాడు, ఆయన ఏమంటాడంటే ఆయన యెహోవా దయలు ఆయనకి స్తుతులు చెల్లించుడి, ఆయన కృప ఎలా ఉన్నదట? నిత్యము ఉన్నదట. దావీదుకి దేవుని కృప ఎలా ఉన్నది? నిత్యము ఉంది. ఆగిపోలేదు. ఆయన ఆశీర్వాదాలు అనేక దీవెన, ఆయన దీవెన ఆశీర్వాదం ఆగిపోలేదు, నిత్యము ఉంది. ఆయన తర్వాత కుమార్ తర్వాత ఆయన ఇక్కడ వెళ్ళిపోయినా కూడా దేవుడే మానవ రూపం దాల్చిన భూమికి కొత్తే దావీదు సంతానంలో ఈయన దావీదు కుమారుడు. అంటే దావీదు సంతానం ఆయనకి ఇవ్వబడిందని దేవుడు రాయించాడు. ఎంత గొప్ప కార్యం అండి ప్రియమైన సంఘం. ఓకే అండి, దావీదు గారి పట్ల దేవుడు చేశాడు. మరి మన జీవితంలో దేవుడు చేయలేదా? మన జీవితంలో దేవుడు ఏవో దయ కలిగిన వాడు కాదా? 26 సంవత్సరాలు ఈ మన సంఘం 26 సంవత్సరాలు ఈ సంఘాన్ని దాచి కాచి కాపాడాడు ఆయన. 26 సంవత్సరాలు 1988 సంవత్సరం ఆగస్టు నెల 8వ తారీఖు నుండి ఇప్పటి వరకు ఉన్న వారిలో ఎంతమంది కుటుంబాలుగా అవన్నీ బహుశా ఒంటరిగా సంఘానికి వచ్చుంటారు. వారు మనకు తోడుతో ఆ తోడు మళ్ళా కొంతమంది సంతానంతో విస్మరింపబడలేదా? దేవుని నామమున ఇక సంఘాన్ని ప్రియమైన సంఘం పట్లే ఎంత చేసినట్లయితే సంఘంలో ఉన్న మన పట్ల ఎంత చేస్తాడు దేవుడు? ఆలోచన చేయండి. ఒకప్పుడు మనం ఒంటరిగా ఉన్నాం, స్త్రీలైన పురుషులైనా ఒంటరిగా ఉన్నాం. మన దేవుడు తోడే లేదా? మనకి ఇచ్చిన తోడు కదా, మన పిల్లలకు లేదా? ఆ పిల్లలు ఆశీర్వదించలేదా? ఇది ఆశీర్వాదం కాదంటారా? దీవెన కాదంటారా? ప్రియమైన సంఘం దీవెన కాదంటారా? ఆశీర్వాదం కాదంటారా? కాబట్టి ఆయన ఎల్లప్పుడూ దయగలుగుతున్నాడు. కాబట్టి అందుకని దావీదు గారు అంటున్నారు, యెహోవా దయగలిగి నీవే నా పర్వతంలో స్థిరపరిచింది, దయగలిగి నీవే నా సింహదాయక పర్వతంలో. ఈ మాట మనందరం కూడా ఎప్పుడు పొందుతూ ఉండాలి. దేవుడు ప్రార్థన చేసినప్పుడల్లా ప్రభువుని అడుగుతూ ఉంటే ఆయన కృప ఎప్పుడు కూడా ఎడమ కాదు, ఎప్పుడు దగ్గర ఉండాలి. ఈ సాక్ష్యాన్ని దావీదు గారు తన పిల్లలైన వారికి తెలియజేస్తున్నాడు. నేను ఆయన నా పట్టి చేసిన కార్యాన్ని బట్టి నేను ఆయనకు కొంచెం ఆస్తులు తెలుసుకున్నాను. కాబట్టి ఆయన కృప నాకు నిరంతరం ఉంది. మీరు కూడా ఆయన చేసిన కార్యం పట్ల కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చేసినట్లయితే ఆయన కృప ఎల్లప్పుడూ నీకు ఆయన ఉంటుందని చెప్పి దావీదు తన సాక్ష్యం సంఘం తెలియజేస్తున్నారు. ప్రియ సంఘం ఇది ఆసమాస జరిగిన మాట కాదండి. ఆయన జీవితంలో చేసిన విషయాలన్నీ కూడా మన ముందు తెలియజేస్తున్నాడు. ఎలాంటే మనం చాలా దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎంతమంది ఇష్టపడతాం అండి? అలా ఉండాలి. ఎంతమంది ఇష్టపడతాం? అందరూ ఇష్టపడతాం కదండి. అతి లేచి నిలబడతాం. మనం అందరం కూడా పాడాలి. పల్లవి చంద్ర పాడతామండి. గడిచిన కాలమంతా నీ కృప చూపి జరగబోయే కాలమంతా నీ కృప
మహాగరుడు మహంతుడు పరిశుద్ధమైన ప్రభా దివ్యమైన అద్భుతమైన నామానికి స్తోత్రం స్తుతులు ప్రభా తీసుకోబడిన కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రభా మీ దాసుల పట్ల చేసిన గొప్ప కార్యం ప్రభా ఆయన పట్ల చూపుల దయ ఆయన పట్ల చూపుల వాత్సల్యం ప్రభా అదంతా కూడా వారిని స్థిరపరిచి ఒక పర్వతంలో చేస్తున్నాం ఆయన తండ్రి మీకు స్తోత్రం. అదేవిధంగా 24 సంవత్సరాలు తండ్రి సంఘంలో మమ్మల్ని కూడా ఒక పర్వతంలో స్థిరపరిచిన ప్రభా మేమందరం కూడా పరిశుద్ధమైన చిన్న పర్వతంలో మమ్మల్ని చేస్తున్నాము స్తోత్రం. ఒకనాడు పల్లెమైన పరిశుద్ధమైన పర్వతం ప్రభా మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళడానికి సిద్ధపరుస్తున్నాం మీకు స్తోత్రం. దావీదు జీవితంలో చేసిన మేలను గురించి ప్రభా మరక్షరం అందరికి తెలియజేస్తున్నాం ప్రభా. మాకు కూడా మా జీవితంలో కూడా నూతన మేలు ప్రభా నిరంతరం బతుకుని ఆశయాలు ఉన్నాం ప్రభా. ఆస్తించి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని పర్వతంలో బలపరిచి స్థిరపరచమని మహిళ మీకు ఆరోపిస్తూ మీ ప్రీతి కూడా చేస్తున్నాములో ప్రార్థన చేస్తున్నాం పర్వతండి. ఆమేన్. పేదలు